వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్యం. ముందుగా హెడ్లైన్స్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కలిసిన మంత్రి హరీష్. నారాయణ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి. హుప్పల్ హెచ్బీ కాలనీలో ఘనంగా శ్రీవారి కళ్యాణం. ముఖ్యమంత్రి అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో న్యాయవాదుల నిరసన. జంట హత్యలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. భద్రాచలం రామాలయంలో అంతా మాయాజాలం. రామయ్య రాబడిని నిలువుగా దోచుకుంటున్న వైనం. నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో విషాదం. ఈతకు వెళ్లి శేషారావు బంగారే అనే వ్యక్తి మృతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆయన నివాసంలో మంత్రి హరీష్ రావు కలిసి పరామర్శించారు. ఇటీవలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వచ్చిన మంత్రి హరీష్ రావు నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన విషాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట్ హెచ్బీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు భాగంగా అత్యంత వైభవంగా శ్రీవారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి, పలు కాలనీ వాసులు శ్రీవారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కళ్యాణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయం ఈవో వెంకన్న పేర్కొన్నారు. రాములోరి కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భద్రాచలం రాముల వారిని తలుచుకుంటేనే అదిగో భద్రాద్రి, ఇదిగో గౌతమి చూడండి అనే సంకీర్తన వింటుంటేనే భావన ఉప్పొంగుతుంది. భద్రాచలం ఆలయంలో ఎటు చూసినా అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయి. భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఆలయంలో పలుమార్లు అక్రమాలు వెలుగులోకి వచ్చినా చేపట్టిన చర్యలు శూన్యంగానే కనిపిస్తున్నాయి. రాముల వారికి వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం సైతం కొంతమంది కైకర్యం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా కన్సాలిడేట్ పద్ధతిలో పనిచేసిన వారితో ఈ పనులు చేయించడం గమనార్హం. ఈఓసీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలతో ప్రత్యేకంగా ఓ సంస్థ ఏర్పాటు చేసుకుని రామునికే శటగోపురం పెడుతున్నారనే విమర్శలు ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచం మొత్తం డిజిటల్ చెల్లింపుల దిశగా వెళుతుంటే ఆలయంలో మాత్రం డిజిటల్ చెంపులకు సంబంధించిన భద్రాచలంలో ఆన్లైన్ల వెబ్సైట్ కి ఆదిలోనే తొక్కిపెట్టి లెక్కల్లో లేకుండా చేస్తున్నారని సమాచారం వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ఆలయాల్లో శాశ్వత పూజలు, సేవలు, అన్నదాన విరాళాలు, కాటేజీలు, సత్రాలు బుకింగ్ కు సంబంధించిన ఆన్లైన్ల విధానాన్ని అవలంబిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో 2018లో శ్రీ రామనవమి ఉత్సవాలకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్ రెడ్డి ఆన్లైన్ సేవలను సంబంధించిన అధికార వెబ్సైట్ను ప్రారంభించారు. అయితే ఈ వెబ్సైట్కు నామాలు పెట్టారు. దీనితో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలానికి దేశ విదేశాల వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల వసతి సౌకర్యం కోసం దేవస్థానం కాటేజీలు సత్రాలు బుక్ చేసుకోవాలంటే వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భద్రాద్రి చేరుకొని సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయానికి వెళ్లాల్సిందే. ఇక్కడ ఉన్న కొన్ని ప్రైవేట్ సంస్థలు సైతం ఆన్లైన్ల ద్వారా రూమ్ బుక్ చేసుకొని అవకాశం ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో కలిగిన భద్రాద్రి ఆలయానికి మాత్రం ఈ సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. డిజిటల్ లావాదేవీలు ఉంటే డబ్బులు అక్రమంగా దోచుకోవడం సాధ్యం కాదని ఇలా చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా భద్రాచలం రామాలయంలో రామయ్య రాబడిని నిలువుగా దోచుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెద్దపల్లి జిల్లా న్యాయవాద దంపతుల జంట హత్యలను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కోర్టు నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా కుమారస్వామి మాట్లాడుతూ ఈ హత్యాకాండ న్యాయ వ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నామన్నారు. పేదల పక్షాన న్యాయం కోసం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను వేసి పోరాడుతున్న న్యాయవాదులను హత్య చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ కోసం న్యాయవాద చట్టాలను రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2 రోజులు కోర్టు విధులను న్యాయవాదులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బార్ కార్యవర్గ సభ్యులు కె రందిల్, టి సత్యనారాయణ, ఏ జ్ఞానసుందర్, జె చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. కానీ ఆయన ప్రజలకే చేసి ప్రజా ఉపయోగ ప్రకారం దింపేసి ప్రజలకు అన్యాయం జరుగుతున్న కేసులనే వాదిస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ వచ్చే ఆదాయాన్ని కానీ ప్రజలకు వచ్చే ఆదాయాన్ని దోపిడీ చేయాలనే వాళ్ళ మీద శివస్వప్నంగా హైకోర్టులో రిట్లేసి ప్రజలకు న్యాయం చేసేది, అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను. దాన్ని టార్గెట్గా చేసి వీళ్ళను మాకు దొరికే అవినీతిని ఎండగడుతున్నాడు. ప్రజల్లో కోర్టుల చట్టపరంగా ఎదుర్కోలేక వాళ్ళకు కూడా చట్టం ఉంది. ఎన్ని పిలిచి చేసినా కూడా వాళ్ళు కూడా న్యాయం కోరుకోవచ్చు. తప్పైతే నిజమైతే నిజమైతే, కానీ అది ఎంచుకోకుండా దౌర్జన్యంగా వీధి రవిలాగా ఒక చట్టాన్ని లోపడకుండా చట్టం అంటే వాళ్ళకి విలువ తెలిసేటప్పటికీ వాళ్ళు ఏం చేయగలుగుతారు, అడ్వకేట్ ఏం చేస్తారు, ఇది ఎన్నుకున్నా ఓడైనా భయపడతారు గుండా దానికని పట్టపగలు హత్య చేసి అతి కిరాతకంగా అక్కడున్న పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యం చేసి అక్కడ దోపిడీ వ్యవస్థనే నడుస్తుంది. కాబట్టి నాకు ఈ విధంగా ప్రాణభయం ఉందని హైకోర్టు సీజే కూడా కాంప్లైంట్. న్యాయవాదుల దంపతుల హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కోర్టు విధులు బహిష్కరించి న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో ఉన్న అన్ని కోర్టులు బహిష్కరిస్తున్నామని తెలిపారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసులు వాదిస్తున్న న్యాయవాదుల రక్షణ లేదని అన్నారు. వామనరావు హత్య కేసును సిబిఐకి అప్పగించాలని, హత్యపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. గట్టు వామనరావు గారు ఆయన సతీమణి నాగమణి గారిని నిన్న మధ్యాహ్నం చాలా శిక్షణ వ్యక్తంగా కట్టుతో పొంచి శిక్షణ వ్యక్తంగా చెప్పారు. అయితే
వారు సామాజిక సేవ నిమిత్తం ప్రజలకి ఏర్పడ్డ ఇబ్బందులను వాళ్ళ ఇబ్బందులుగా పరిగణిస్తూ వ్యవస్థ అంటే ఎవరైతే అకృత్యాలు చేస్తున్నారో అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళను నేను దారుణాత్మకంగా చంపడము మేము అడ్వకేట్లుగా అది మా యూనిటీ ప్రకటిస్తూ వారి యొక్క హత్యను తీవ్రతకి ప్రకటిస్తున్నాం. తర్వాత మాకు రక్షణ చట్టం మిగతా వృత్తుల వారికి రక్షణ చట్టం ఉంది కానీ అడ్వకేట్స్ మాత్రం రక్షణ చట్టం లేదు. రక్షణ చట్టానికి కొరకు మేము గవర్నమెంట్లో డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఆ రక్షణ చట్టం సాధించే వరకు మా ఐక్యత కంటిన్యూ చేస్తూ దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాం. వామన్ రావు గారి యొక్క దంపతుల యొక్క హత్యకు మేము వారికి ప్రధాన సాధించాం. ఇది వామన్ రావు మరియు నాగమణిలను దారుణ హత్యకు ఒడిగట్టిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి త్వరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళని శిక్షించాలని మా న్యాయవాద సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు వారిని చంపిన విధానాన్ని బట్టి చూస్తే పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకొని వాళ్ళని తొందరగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో దిశ వన్ స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ బాలకృష్ణయ్య సందర్శించారు. అనంతరం కార్యాలయంలో రిజిస్టర్ను పరిశీలించారు. దిశ సెంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. కక్షిదారులు బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కుటుంబ తగాదాల కేసులో ఇరుపక్షాలు కౌన్సిలింగ్ ఇవ్వాలని జడ్జి సూచించారు. దిశ సెంటర్ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఈరోజు దిశ వన్ స్టాప్ సెంటర్ సంస్థని విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేయడంలో ఈ ఉన్నటువంటి చిన్న చిన్న ఆఫీసులు అన్నిటి కూడా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు మెయింటైన్ చేస్తున్న రిజిస్టర్లు కానీ ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలు కానీ వాటన్నిటి మీద కూడా క్షుణ్ణంగా తెలుసుకుని వాళ్ళు సరైన మార్గంలో అన్ని పనులు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రిజిస్టర్ ప్రకారంగా ఇక్కడ ఇప్పుడు కూడా ఈ గృహహింస కేసుల గురించి కూడా ఒక అమ్మాయి వచ్చి ఉంది. వాళ్ళ ఫాదర్ని తీసుకుని దానికి కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళు వచ్చినటువంటి ఈ లేడీస్ ఎవరైతే కొన్ని గృహహింసకి పాల్పడి గృహహింసానికి లోబడి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎవరైతే ఈ దిశ వన్ స్టాప్ సెంటర్ని ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడ కలగజేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అధర్మాన్ని తెలుసుకుని వీళ్ళు మళ్ళీ మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి తెలియపరిచి అక్కడ నుంచి వారికి ఉచిత న్యాయ సలహా న్యాయవాదులు నిర్మించే ప్రక్రియలో కూడా మమ్మల్ని కోరి ఈ కేసులు పెట్టడానికి ఉచితంగా మేము న్యాయవాదుల్ని నియమించడం జరుగుతుంది. అట్లాగే ఏదన్నా మెడికల్ లీగల్ కేసులు వచ్చినప్పుడు పోక్సో యాక్ట్ కింద కానివ్వండి, లేదు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కానివ్వండి, లేదా ఇతర ఎనీ అఫెన్సెస్ వీటి కింద ఏమన్నా విక్టిమ్స్ కనుక ఇక్కడ ఈ దిశ వన్ స్టాప్ సెంటర్ని ఆశ్రయించినట్లయితే వాళ్ళు తగిన ఫస్ట్ ఎయిడ్ చేసి జరిగిన విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం పక్కనే ఉన్న హాస్పిటల్కి రిఫర్ చేసి ఈ విధంగా జరిగినప్పుడు జరిగిన కారణాలని పరిశీలించిన తర్వాత వెంటనే ఇక్కడ పోలీస్ సిబ్బందికి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తెలియపరిచి ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వారిని మెడికల్ సర్టిఫికేట్లు పొంది దాన్ని పోక్సో కేసుగా నిర్ధారించి కేసు కట్టడమా లేదంటే వేరే ఇండియన్ పెనల్ కోడ్ కింద రేప్ కేసులు అలాంటివి కట్టి దీనికి తగిన ముద్దాయిల మీద తగిన చర్య తీసుకోవడానికి కేసులు కట్టి వీళ్ళకి న్యాయం చేకూరే విధంగా తోడ్పడాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో హుజురాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు జమ్మిగుంట గాంధీ చౌరస్తాలో
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో 2 న్యాయవాదులపై జరిగిన ఘటనను ఖండిస్తూ వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. న్యాయవాదులను నరికి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు ఆరోపించారు. వెంటనే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పవన్ కుమార్, శ్రీధర్ బాబు, సాంబమూర్తి, నక్కా సత్యనారాయణ, మెలుగురి సాదయ్య, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోర్టులే న్యాయవాదులు ఏదో చేశారనుకుంటున్నారు. ఈ దొంగదాడు దెబ్బలు కాదు, డైరెక్ట్గా ఎదుర్కొంటే న్యాయవాద సత్తా ఏంటో చూపిస్తామని కూడా మేము అడ్వకేట్ అందరం డిమాండ్ చేస్తున్నాం. దీని వెనక ఉన్న ఎంత పెద్ద లీడర్ ఉన్నా కూడా వాళ్ళు వెంటనే శిక్షించి నిష్పక్షపాతమైన దర్యాప్తు హైకోర్టు జడ్జితో, సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో చేసి వెంటనే చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. రాజ్యాంగంలో ఒక ప్రముఖమైన పాత్ర వహించేది న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థలో అందులో ప్రముఖమైన విభాగము బార్. న్యాయవాదుల పాత్ర ప్రముఖమైనది. న్యాయవాదులు లేనిది న్యాయ వ్యవస్థ లేదు. భారతదేశంలో ప్రజలు కానీ సామాన్యులు కానీ ఏ వ్యవస్థ అయినా కానీ ప్రభుత్వపరమైన ప్రైవేట్ పరమైన వ్యవస్థలకు న్యాయం జరగాలంటే అది ఒక న్యాయవాద వృత్తి ద్వారానే. న్యాయవాది న్యాయం కోసం పోరాడి న్యాయం కోసమే ఉండే వ్యవస్థే న్యాయవాద వ్యవస్థలో. భారతదేశంలో న్యాయవాద వ్యవస్థలో న్యాయవాద వృత్తి అన్నది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నది. మరి నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అత్యున్నతమైన న్యాయస్థానంలో హైకోర్టు న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న మోహన్ రావు గాని నాగమణి గారు హైదరాబాద్ నుంచి వెళ్ళి పెద్దపల్లి న్యాయస్థానంలో కోర్టు పనుల కోసం నిమిత్తం కోసం వచ్చి వారి యొక్క కోర్టు కేసులను వాదించి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ పోతున్న సందర్భంలో ఆ కేసులకు సంబంధించిన కొందరు వ్యక్తులు దుండగులు అడ్డగించి మరి మధ్యాహ్నం సమయంలో కిరాతంగా భార్య భర్తలను కత్తులతో కొడవలతో చంపి మరి అంత మర్డర్ చేయడం అంటే అది న్యాయ వ్యవస్థ పైనే ఒక దాడి జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా న్యాయవాదులు మేము. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సూర్యనారాయణ స్వామి ఆలయంలో అర్ధరాత్రి తర్వాత ఆదిత్యుడికి క్షీరాభిషేకం నిర్వహించనున్నారు. క్షీరాభిషేకం అనంతరం ఆదిత్యుడు భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి తరించేందుకు జిల్లా వాసులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం లోపల బయట క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. నిరంతరం విద్యుత్ సరఫరాకు జనరేటర్లను సిద్ధం చేశారు. 5 చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. అరసవల్లి చుట్టుపక్కల ప్రాంతంలో పారిశుద్ధ పనులు చేపట్టారు.
లైన్ల ఏర్పాట్లు అంటే చేయడం జరిగింది. అంటే క్యూ లైన్స్ ప్రాపర్గా మనం మొదటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శానిటైజర్స్ కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. అలాగే ఈసారి ఏంటంటే భక్తులందరికీ కూడా పార్కింగ్ సదుపాయం ఏపీ రోడ్లో వాళ్ళకి అలకేట్ చేయడం జరిగింది. అండ్ విఐపీ దర్శనం అనేది 3 గంటల నుంచి మేము అలౌ చేస్తూ ఉన్నాం. విఐపీ వాళ్ళు కూడా ఏంటంటే వెహికల్స్ సన్ రైజ్ తర్వాత అలౌ చేయలేదు. వాటి కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించడానికి వెహికల్స్ అరేంజ్ చేశారు. టెంపో ట్రావెల్ ద్వారా వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి అలాగే ఏపీ రోడ్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళని తిరిగి సన్ రైజ్ హోటల్ తీసుకురావడానికి టెంపో ట్రావెల్ చేయడం జరిగింది. మా కోరిక ఏంటంటే ఎవరైతే వృద్ధురాలు ఉన్నారో అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అవాయిడ్ చేయడం ఉచితం. అండ్ అలాగే అందరూ కూడా ఒకే టైంలో రాకుండా నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. బాసర నదిలో దర్శనాంతరం ఈతకు వచ్చి మహారాష్ట్ర నాందేడ్ జిల్లా చీక్నా గ్రామానికి చెందిన ముగ్గురిలో ఒకరు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టిన పోలీసులు గల్లంతైన వ్యక్తిని గజ ఈతగాళ్లు వెలికి తీశారు. శేషారావు బంగారే అనే వ్యక్తి ఈత కొడుతూ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి బాసర పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. విశాఖలో మహిళ ప్రమాదవశాత్తు మృతి చెందింది. మేడపై నుండి పడి జయలక్ష్మి మహిళ మరణించిన ఘటన దువ్వాడ శివారు మంగళపాలెం జేఎన్ఆర్ఎం కాలనీలో చోటు చేసుకుంది. తన సమీప బంధువు అయిన కనితి కాలనీకి చెందిన సురేష్తో మేడపైన మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనితో సురేష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేష్ తోసేశాడు అంటూ జయలక్ష్మి పిల్లలు పోలీసులకు తెలిపారని స్థానికులు అంటున్నారు. భర్త అప్పలరాజు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మృతురాలికి 2 పిల్లలు ఉన్నారు. అనంతరం దువ్వాడ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక హెడ్లైన్స్ మరోసారి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కలిసిన మంత్రి హరీష్. నారాయణ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి.
ఉప్పల్ హెచ్బీ కాలనీ ఘనంగా శ్రీవారి కళ్యాణం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో న్యాయవాదుల నిరసన, జంట హత్యలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. భద్రాచలం రామాలయంలో అంతా మాయాజాలం, రామయ్య రాబడిని నిలువుగా దోచుకుంటున్న వైనం. నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో విషాదం, ఈతకు వెళ్లి శేషారావు బంగారే అనే వ్యక్తి మృతి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.